ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటనలో నిందితులు ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది నిజామాబాద్ కోర్టు. 2023 డిసెంబర్లో నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు చెందిన ప్రశాంత్, అతని తల్లి ఇద్దరు కలిసి అదే గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులను హత్య చేశారు. ప్రసాద్ స్నేహితుడైన ప్రశాంత్ అతని ఆస్తిపై కన్నేశాడు. ప్రసాద్ గల్ఫ్లో ఉన్న సమయంలో లోన్ ఇప్పిస్తానని అతని ఆస్తిని తన పేరు మీదికి మార్చుకున్నాడు ప్రశాంత్. ప్రసాద్ గల్ఫ్ నుండి రాగానే విషయం తెలిసి ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ప్రసాద్ ఆస్తి తిరిగి ఇవ్వడం ఇష్టం లేని ప్రశాంత్ అతన్ని దారుణంగా హత్య చేశాడు. తర్వాత ప్రసాద్ భార్య, ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడు. ఆస్తి విషయంలో ఎలాంటి అడ్డు ఉండదని మృతుడి తల్లి, చెల్లిని కూడా మర్డర్ చేశాడు. ఈ ఘటన 2023 డిసెంబర్లో సంచలనం సృష్టించింది. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పోలీసులు నిందితుడు ప్రశాంత్, అతని తల్లిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దోషులకు ఇవాళ శిక్ష విధించింది నిజామాబాద్ కోర్టు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాక్లూర్ గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు, ఒకటే ఫ్యామిలీలో ఆరుగురు మెంబర్స్ను హత్య చేయడం జరిగింది. ప్రాపర్టీ కొరకు మరియు ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు. దాంట్లో వాళ్ళిద్దరికీ మెండె ప్రశాంత్, మెండె వడ్డెమ్మకు జీవిత ఖైదు విధించిండ్రు. అట్లాగే జీవిత ఖైదుతో పాటు 2,000 రూపాయల జరిమానా, ఒకవేళ 2,000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష. అంతేకాకుండా దాంట్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో 7 సంవత్సరాలు, దాంట్లో కూడా 1,000 రూపాయల జుర్మానా. వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష, 1,000 రూపాయల జుర్మానా విధించడం జరిగింది. ఈ కేసులు మొత్తం యావత్ రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి ఇద్దరు పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను, ఆయన భార్యను చంపిన కేసులు 2 నిజామాబాద్లో, ఇంకా ఒకటి కామారెడ్డి, ఒకటి మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ 2 కేసుల్లో నేడు జీవిత ఖైదు విధించడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటనలో నిందితులు ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది నిజామాబాద్ కోర్టు. 2023 డిసెంబర్లో నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు చెందిన ప్రశాంత్, అతని తల్లి ఇద్దరు కలిసి అదే గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులను హత్య చేశారు. ప్రసాద్ స్నేహితుడైన ప్రశాంత్ అతని ఆస్తిపై కన్నేశాడు. ప్రసాద్ గల్ఫ్లో ఉన్న సమయంలో లోన్ ఇప్పిస్తానని అతని ఆస్తిని తన పేరు మీదికి మార్చుకున్నాడు ప్రశాంత్. ప్రసాద్ గల్ఫ్ నుండి రాగానే విషయం తెలిసి ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అయితే ప్రసాద్ ఆస్తి తిరిగి ఇవ్వడం ఇష్టం లేని ప్రశాంత్ అతన్ని దారుణంగా హత్య చేశాడు. తర్వాత ప్రసాద్ భార్య, ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడు. ఆస్తి విషయంలో ఎలాంటి అడ్డు ఉండొద్దని మృతుడి తల్లి, చెల్లిని కూడా మర్డర్ చేశాడు. ఈ ఘటన 2023 డిసెంబర్లో సంచలనం సృష్టించింది. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడిని ప్రశాంత్, అతని తల్లిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దోషులకు ఇవాళ శిక్ష విధించింది నిజామాబాద్ కోర్టు.